ఇప్పుడున్న జనరేషన్‌లో మనం తెలివైన అమ్మాయిగా ఎలా ఉండాలి అంటే, తెలివైన వారు అమ్మాయిలందరూ అనుకుంటారు, భ్రమపడుతూ ఉంటారు. ఎవరికి వాళ్ళే తెలివైన వాళ్ళు అని అనుకుంటారు. కానీ తెలివైన అమ్మాయిగా ఉండటం అంటే, ముందు ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా ధైర్యంగా ఉండాలి ముఖ్యం. ప్రతి అమ్మాయికి ఉండవలసిన మొదటి లక్షణం ధైర్యం. రెండవ లక్షణం ఏమంటే అనుకూలత. మూడవది ఏంటంటే పెద్దలను గౌరవించడం. నాలుగవది ఏంటంటే ముందుగా తల్లిదండ్రులను గౌరవించాలి. ఇంకొకటి ఐదుగుతది మనం ఎవరినైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో అందరికి ఓపిక అనేది లేదు. ఆడదంటే ఎవరికైనా సరే భారం కాకూడదు. మనం ఒక సహనం, ఓర్పుతో ఆడదంటే ఓర్పు, అంటే శ్రమించే గుణ గుణం కలిగిన అని గుణం కలిగిన అమ్మాయిలని అంటారు. కాబట్టి స్త్రీకి ముందుగా ఉండవలసింది తెలివైన వారుగా ఉండాలంటే ఇలాంటి లక్షణాలు ఉండాలి. అందరూ అలా ఉంటారంటే ఉండరు. ఎందుకంటే ప్రతి అమ్మాయికి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కానీ, లవ్ ఫెయిల్యూర్ అయినా కానీ, లేకపోతే తన ఫినాన్షియల్ స్టేటస్ కానీ చూసినప్పుడు బాధ, ఒక భయం అనేది కలుగుతుంది. ముందుగా ఆ భయాన్ని మనం త్యజించి ముందుకు సాగాలి. గౌతమ బుద్ధుడు ఏమంటున్నారంటే, ఈ యూనివర్సే నీ చేతిలో ఉంది, ప్రతిదీ మనం పేషెన్స్తో, ఓర్పుతో ఉండాలి. సో దానికి మనం నిగ్రహంతో ఉండాలి. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.